మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. కన్నడ స్టార్ శివరాజకుమార్ హీరోగా తెరకెక్కిన మూవీ ఘోస్ట్. ఈ సినిమా అక్టోబర్ 19న రాబోతోంది. దసరా స్పెషల్ గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ఫిలిం టీం తేల్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కన్ఫర్మ్ అయిన వేళ సోషల్ మీడియాలో విచిత్రమైన వార్ నడుస్తోంది. RRR లో పెర్ఫార్మెన్స్ కి గాను తారక్ లేదంటే చెర్రీకి అవార్డు వస్తుందనుకుంటే బన్నీకి రావటం మీద సోషల్ మీడియాలో భారీ చర్చకు కారణమైంది. అయితే పుష్పలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి వంక పెట్టలేని పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు ఒక అవార్డు ముగ్గురు హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిందంటున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య కలిసి చేసిన మూవీ గాంధీవధారి అర్జున. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైంది. యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంటోంది. ఇక ఇదే రోజు గాంధీవధారి అర్జునతో పోటీ పడింది బెదురులంక మూవీ. RX 100 హిట్ తర్వాత మరో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కార్తికేయకి ఈ సినిమా సేఫ్ జోనే అంటున్నారు. కామెడీ డ్రామాగా ఈ సినిమా కార్తికేయని గట్టెక్కించినట్టే అంటూ టాక్ ఎక్కిస్తోంది. స్కంద మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధమైంది. ఈ సినిమా ఈవెంట్ కి రాబోతున్నాడు నటసింహం బాలయ్య. తను చీఫ్ గెస్ట్ గా ఈ సాటర్డే స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోందట. రణబీర్ కపూర్ తో రష్మిక చేస్తున్న మూవీ యానిమల్. ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ పాటల చిత్రీకరణ పూర్తయిందట. కన్నడ, మలయాళ వర్జన్ కోసం ఫిలిం టీం డబ్బింగ్ రైట్స్ తో బిజీ అయ్యిందని తెలుస్తోంది. ఇక రణబీర్ కపూర్ తన యానిమల్ మూవీ కోసం చాలా సీన్లు సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పాడట. అయితే యాక్షన్ సీక్వెన్స్ లో మాత్రమే రణబీర్ కపూర్ తన పాత్రకి తను డబ్బింగ్ చెప్తున్నాడట. తెలుగు మార్కెట్ కోసమే ఇలా తను తెలుగు నేర్చుకుని కష్టపడుతున్నాడని తెలుస్తోంది.